మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ ఈ మార్వాడి వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఏంది అని అంటే వీళ్ళు మన ప్రజల్లో మమేకం కాలేకపోతా ఉన్నారు. వీళ్ళకి మన భాష రాదు, మన యాస రాదు. దానికి తోడు ఏం జరుగుతూ ఉన్నది అని అంటే కొంచెం నేను నిన్న మొన్న రీసెంట్గా ఈ ఉద్యమం మొదలైన తర్వాత చూసుకుంటా వస్తుంటే నిన్న కూడా అనుకుంటా ఒక టీవీ ఛానల్లో మరి ఎవరో ఆ పెద్ద మనిషి మీరు 2000 వస్తే 1000 వస్తే తాగి పంతారు రాబోయే అని అంటే ఈ ఈ సాంస్కృతిక దాడి ఈ మనని తక్కువ చేసి చూడడం ఇలాంటి అంశాలు అనేవి నచ్చట్లేవు పబ్లిక్. ఇది చిలికి చిలికి గాలివానగా మారి మరో తెలంగాణ ఉద్యమం కూడా కావచ్చు. దీనికి అనవసరంగా భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి క్లారిటీ లేదు. అంటే తెలంగాణ బీజేపీలో గెలిచినటువంటి 8 ఎంపీలు అనుకుందాం, 10-15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకు ఓట్లు వేసింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి ఈ బీజేపీ పార్టీ మార్వాడీల తరపున మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలకు నచ్చట్లేదు. ఇది పొలిటికల్ ఆస్పెక్ట్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.